వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి కిచెన్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చేయబోయే రెసిపీ చింత చిగురు రొయ్యల కర్రీ. కావలసినవి, తయారీ విధానం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చింత చిగురు, రొయ్యలు, పచ్చి రొయ్యలు, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, ఆనియన్స్, సాల్ట్, కారం, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటర్. స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ వేసుకొని ఒకసారి ఆయిల్లో మగ్గనిద్దాం. ఫ్రెండ్స్, మనకి ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ ముందుగానే వేసుకుందాం, త్వరగా మగ్గుతాయి. ఓకే ఫ్రెండ్స్, మనం సాల్ట్ వేసుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం, కలుపుకుందాం. చూడండి, మనకి ఆనియన్స్ అయితే బాగా ఆయిల్లో మగ్గాయి కదా. ఇప్పుడు రొయ్యలను కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్, పచ్చి రొయ్యల్ని. మన ఆయిల్లో పచ్చి రొయ్యలు వేగనివ్వాలి, లేకుంటే నీచు వాసన వస్తుంది ఫ్రెండ్స్. సో ఆయిల్లో కొంచెంసేపు మగ్గనిద్దాం, ఒకసారి ఇలా కలుపుకొని. ఓకే ఫ్రెండ్స్, మనకి మూత పెట్టేసుకుందాం, రొయ్యలు మగ్గుతూ ఉంటాయి. ఇందులో చింత చిగురుని చూద్దాం ఒకసారి. చింత చిగురు ఇలా తీసుకొని ఇలా పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఇలా నలుపుకోవాలి చేత్తో. మనం ఇలా నలుపుకుంటేనే మన చింత చిగురు కర్రీలో వేసుకుంటే టేస్ట్ వస్తుంది. ఇలాగే నలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనకి చింత చిగురు బాగా పొడి అయింది కదా, పక్కన పెట్టేసుకుందాం. ఇలా నలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం రొయ్యలను ఒకసారి చూద్దాం, మన రొయ్యలు వేగాయో లేదో. చూడండి, మనకి రొయ్యలు బాగా వేగిపోయాయి కదా. ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకొని ముందుగా సాల్ట్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. 1 ఆర్ 1.5, అంటే 1 స్పూన్ లేక 1.5 వేసుకోండి, సరిపోతుంది కారం. మరీ ఎక్కువైతే తినలేరు. ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని వాటర్ని మరగనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి వాటర్ బాగా మరిగాయి కదా. ఇప్పుడు మనం ఒకసారి ఇలా కలుపుకొని
చింత చిగురు వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చేసుకున్నాం కదా, పొడి చేసుకున్నాం కదా చింత చిగురిని, ఆ పొడి వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం కలుపుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. చింత చిగురు వేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇంకా గ్రీన్ కలర్లోనే ఉంది, అంటే మనకి ఇంకా చింత చిగురు అవ్వాలి. సో ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఆయిల్ బాగా పైకి వచ్చింది కదా. సో అలా వస్తే మనకి చింత చిగురు రొయ్యల కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.